కళ్యాణ్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. అయితే ఈ మూవీకి ముందు పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ భీమ్లా నాయక్. ఈ భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్కి దగ్గర వస్తుంది. ఆ మూవీ రిలీజ్ అయ్యాక ఒక్క మూవీలో కూడా నటించలేదు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు చాలా టైం గ్యాప్ తీసుకొని మళ్ళీ ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో మన ముందుకు వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. చూడాలి ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో పవన్ కళ్యాణ్ గారికి ఇంకొక పెద్ద హిట్ మూవీ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. భగత్ సింగ్ మూవీని డైరెక్ట్ చేస్తుంది హరీష్ శంకర్. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది పవన్ కళ్యాణ్, శ్రీలీల, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. ఈ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు శ్రీలీల. అయితే శ్రీలీల ఈ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ గుంటూరు కారం. ఆ మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి మంచి హిట్ అయ్యింది. ఇప్పుడు ప్రస్తుతం కాస్త టైం గ్యాప్ తీసుకొని మళ్ళీ ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో నటిస్తున్నారు శ్రీలీల. చూడాలి ఈ మూవీతో ఈమెకి ఒక పెద్ద హిట్ వస్తుందా లేదా అనేది. అయితే శ్రీలీలకి ఒక పెద్ద హిట్ మూవీ అంటే ధమాకా. ఆ ధమాకా మూవీ హిట్ అయ్యాక ఈమెకి అంత పెద్ద హిట్ ఒక్క మూవీతో కూడా రాలేదు. చూడాలి ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో అయినా శ్రీలీలకి ఒక పెద్ద హిట్ మూవీ వస్తుందా లేదా అనేది మనం ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు. అయితే ఈ మూవీకి ముందు పవన్ కళ్యాణ్ గారు ఇంకా హరీష్ శంకర్ గారు వీళ్ళు ఇద్దరు కలిసి తీసిన గబ్బర్ సింగ్ మూవీ చాలా పెద్ద హిట్ అయ్యింది. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా అంతే పెద్ద హిట్ అవుతుంది అని హరీష్ శంకర్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. చూడాలి ఈ మూవీ గబ్బర్ సింగ్ మూవీ లాగా హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.